నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర బడ్జెట్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు 18,000 కోట్ల నిధులు కేటాయించడం శుభ పరిణామం. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు వెల్లడి. జంగారెడ్డిగూడ నుంచి ఏలూరుకు ఉచిత బస్సును ఏర్పాటు చేసిన ఆశ్రమ ఆసుపత్రి. ఈ సేవను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభం. జంగారెడ్డిగూడలో 8 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించిన అధికారులు. అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా రాష్ట్ర బడ్జెట్ ఉంది. మీడియా సమావేశంలో హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు. రాష్ట్ర బడ్జెట్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సుమారు 18,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం ఒక శుభ పరిణామమని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేటాయించిన ఈ నిధులతో రాబోయే రోజుల్లో రాష్ట్రం సస్యశ్యామలంగా మారబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరాటం రాంబాబు మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేటాయించడంతో పాటుగా అందులో 6,000 కోట్ల పోలవరం ప్రాజెక్టుకు, 400 కోట్లు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి కేటాయించడం శుభ పరిణామమన్నారు. ఈ ప్రాజెక్టులకు ముఖ్యంగా మెట్ట ప్రాంతం సస్యశ్యామలంగా మారబోతుందన్నారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యాంచంద్రశేషు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయిబాబా, టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి రోజు, ఎందుకంటే 18,000 కోట్లు ఇరిగేషన్కి ఇచ్చారు. అందులో మన పోలవరానికి 6,000 కోట్ల చిల్లర ఇచ్చారు. అలాగే చింతలపూడికి 400 కోట్లు అలాట్ చేశారు. ఇవాళ మన రాష్ట్రం 2 ఇయర్స్లో సస్యశ్యామలం అయిపోద్ది. అలాగే మన అప్లాండ్కి చింతలపూడి వరకు కూడా సస్యశ్యామలం అయిపోద్ది 1 ఇయర్లో. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కొవ్వాడలో ఒక ఛానల్ కొవ్వాడలో పడుతుంది చింతలపూడి, ఒక ఛానల్ వచ్చి మన కరాటం కృష్ణమూర్తి ఎర్రగాల జలాశయంలో పడుతుంది, ఇంకోటి నాగిరెడ్డి అందులో పడుతుంది. దీనివల్ల మన ప్రాంతం సస్యశ్యామలం అయిపోతుంది. అలాగే ఆర్థికంగా చాలా మంచి పొజిషన్లోకి రైతాంగం వెళ్తారని నేను ఆనందం వ్యక్తం చేస్తున్నాను. అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టిన వైఎస్ కేశవ్ గారికి, అలాగే సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కళ్ళు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ఆశ్రమ్ ఆసుపత్రి ఉచితంగా బస్ సర్వీస్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, ఈ అవకాశాన్ని జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం ప్రెసిడెంట్ డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు తెలిపారు. ఏలూరు ఆశ్రమ్ ఆసుపత్రి జంగారెడ్డిగూడెం నుంచి రోగుల కోసం ఉచిత బస్ సర్వీస్ను ఏర్పాటు చేసింది. పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ వద్ద శనివారం ఈ బస్సును ఆశ్రమ్ సివిఓ రాజన్, మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజులతో కలిసి డాక్టర్ రామచంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ఆశ్రమ్ ఆసుపత్రి ప్రజలకు ఎన్నో రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ఉచితంగా బస్ సర్వీస్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతి శనివారం జంగారెడ్డిగూడెం నుంచి ఈ బస్సు సర్వీస్ ఉంటుందని, కావున దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కౌన్సిలర్ రామచంద్రరాజు మాట్లాడుతూ అప్లాండ్ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఆశ్రమ ఆసుపత్రి ద్వారా ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఆశ్రమ్ మేనేజర్ జమాల్ పాషా మాట్లాడుతూ తమ ఆసుపత్రి ద్వారా ప్రతి మండలానికి ఉచిత బస్సు సర్వీస్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం నుంచి ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ్ డీజీఎం సాయి శ్రీనివాస్, అప్లాండ్ క్షత్రియ సేవా సమితి ప్రెసిడెంట్ పెనుమత్స రంగరాజు, ట్రెజరర్ గొట్టుముక్కల భాస్కర్రాజు, సూపర్వైజర్ ఇందుకూరి వెంకట సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా మంచి రోజు మన జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకి. ఎందుకంటే ఆశ్రమ హాస్పిటల్ మనందరికీ తెలియదు కాదు. అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా మన ప్రాంత ప్రజలందరికీ వైద్యపరంగా చాలా సర్వీస్ అందిస్తూ మన ఏరియాలో ప్రజల కోసం
ఒక అద్భుతమైన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఈ రోజు నుంచి ప్రతి శనివారం జంగారెడ్డిగూడెం హై స్కూల్ దగ్గర నుంచి ప్రత్యేకంగా ఒక బస్సు ఇక్కడ నుంచి ఆశ్రమ హాస్పిటల్ వెళ్ళే రోగులకి వీలుగా పొద్దున్నే 8 గంటలకి స్టార్ట్ అయ్యి జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్, ఆటోనగర్, గురవాయిగూడెం, దేవులపల్లి, అడమిల్లి, కామరపుకోట, ద్వారకా, తిరుమల అడ్డ రోడ్డు, తర్వాత తడికెళ్ళపూడి, ముండూరు, చక్రాయగూడెం, గాలాయగూడెం, గోపన్నపాలెం మీదుగా డైరెక్ట్గా ఆశ్రమ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ ఈ ఏదైతే పరీక్షలు కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకుని అక్కడ డాక్టర్లను కన్సల్ట్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి ఈవినింగ్ మళ్ళీ 4:30-5కి అక్కడి నుంచి ఏలూరు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ సేమ్ ఇదే స్పాట్కి అదే స్పాట్ల నుంచి వరుసగా దింపుకుంటూ వచ్చేస్తారు. దీన్ని ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాలి. పేషెంట్లు అందరూ కూడా ప్రతి శనివారం ఉదయం 8 గంటలకి మన జంగారెడ్డిగూడెం అశోరాపేట రోడ్లో ఉన్న హై స్కూల్ దగ్గరికి వస్తే అక్కడి నుంచి బయలుదేరి డైరెక్ట్గా ఆశ్రమ హాస్పిటల్కి తీసుకెళ్ళి పరీక్షలు చేయించి దానికి డాక్టర్లు అందరూ చూసిన మళ్ళీ ఈవినింగ్ 4:30కి తీసుకొచ్చి దింపుతారు. ఈ అవకాశాన్ని జంగారెడ్డిగూడెం పరిసర ప్రజలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మా అప్లాంట్ క్షత్రియ సేవా సంఘం ద్వారా ఈ మెగా క్యాంపులకి మేము మాట్లాడి ప్రతి 3 నెలలకి కూడా ఆశ్రమం CEO గారు రాజు గారి సహకారంతో మెగా క్యాంప్ కూడా పెడతాక మేము ఆలోచన చేస్తున్నాం. ఆశ్రమ హాస్పిటల్ గత 25 ఏళ్ళ నుంచి లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవ చేస్తుంది. అందులో భాగంగానే మన ఆశ్రమం మన ఆరోగ్యంలో భాగంగా ప్రతి మండలానికి బస్సు స్టార్ట్ చేసింది. అదేవిధంగా జంగారెడ్డిగూడెం నుంచి ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుంచి ఇక్కడ బస్సు స్టార్ట్ చేసి కామరపుకోట, గాలాయగూడెం మీదుగా ఆశ్రమ హాస్పిటల్కి రీచ్ అవుతారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం కాగా 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అయినప్పటికీ 30 నిమిషాల ముందు మాత్రమే పరీక్ష రాసేందుకు విద్యార్థులను అనుమతించారు. సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల లోపలికి తీసుకురాకుండా ప్రతి విద్యార్థిని తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే మెడికల్ సిబ్బంది కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్నారు. జంగారెడ్డిగూడెంలో SDS ప్రభుత్వ కళాశాలతో పాటు 8 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇద్దరున్నారండి ఆడాడు.
నేను చెప్తాను. అభివృద్ధి సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని టీడీపీ నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ 3,22,359 కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టిందన్నారు. ప్రజలపై భారాలు మోపకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నాయకులు రాజాన పండు, పెనుమర్తి రామ్కుమార్, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, పరిమి సత్తిపండు, బొబ్బర రాజుపాల్ తదితరులు పాల్గొన్నారు. మరి నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశం జరిగింది. మరి ఆ బడ్జెట్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భారీ ఎత్తున మరి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. 3,22,359 కోట్లని మరి రాష్ట్రానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి ఈ బడ్జెట్ వల్ల రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనకంగా ఉంది. అలాగే ఈ బడ్జెట్లో వైద్యానికి, ప్రాజెక్టులకి, విద్యకి మరి బడ్జెట్ చాలా ఉపయోగపడుతుంది. మరి ఇంత బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి మన నాయకులందరికీ కూడా రాష్ట్ర ప్రజలు ధన్యవాదాలు తెలియపడుతున్నారు. అలాగే మన సొంగ రోషన్ కుమార్ గారు కూడా చింతలపూడికి ఎత్తిపోతల పథకానికి కూడా కావాల్సినటువంటి నిధులను కూడా మరి ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో కూడా రోషన్ గారు ఎంతో కృషి చేశారని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియపడుతున్నాం. బడ్జెట్లోని బీసీలకి 23,000 కోట్లు పైచిల్లర సంక్షేమానికి కేటాయించడం ఈ కూటమిని బీసీలందరి తరఫున అభినందన తెలియజేస్తున్నాం. అలాగే రైతులకు కూడా ఎంతో ఉపయోగకరమైన ఈ బడ్జెట్. అలాగే పేదల ఆరోగ్యం నిమిత్తం కూడా విద్య, వైద్య కూడా దీనికి సంబంధించి సుమారు 20-30 కోట్ల రూపాయలు పైచిల్లరి కేటాయించడం అనేది ఈ కూటమి ప్రభుత్వానికి మేమందరం కూడా బీసీల తరఫున, రైతుల తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవరావు గారు మరి ఒక అద్భుతమైన బడ్జెట్ ప్రకటించడం జరిగింది. అంటే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, కష్టాల్లో ఉంది, అయినప్పటికీ కూడా అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఈ రోజు చూస్తున్నాం తల్లికి వందనం డబుల్ చేశారు. గత గవర్నమెంట్ 5,000 అయితే 9,000. రోడ్లు ఈ రోజు గుంతలు లేని రోడ్లు చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, రైతులు, మహిళలు, యువత, ఉద్యోగస్తులు అన్ని రంగాల వారికి కూడా అనువైనటువంటి బడ్జెట్ ఇది. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో వెనుకబడిన వర్గాలకి 47,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చింది. అలాగే ఎస్సీ, ఎస్టీ వారికి కూడా దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే ఈ రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం బలహీన వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఈ బడ్జెట్ కేటాయించడం జరిగింది. అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల వారిని ఈ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తుందని తెలియజేసుకుంటూ, నిన్నటి రోజుని మన ఆంధ్ర ప్రజలందరూ కూడా ఒక శుభదినంగా పరిగణించవచ్చు. ఎందుకంటే మన బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు. మరి ఈ బడ్జెట్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క చాణక్య నీతితో ఒక గొప్ప బడ్జెట్ని, అంటే 3 లక్షల కోట్ల రూపాయలు దాటినటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టడం అంటే చాలా గొప్ప విషయం. మరి దాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన కూటమి ప్రభుత్వ నాయకులందరికీ నమస్కారం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 3,22,359 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి సమపాలలో సమతుల్యం చేస్తూ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. దీనికి కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి.
ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. మార్చి 8వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గమన్నారు. కావున లోక్ అదాలత్లో రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసులను రాజీ చేసుకోవచ్చన్నారు. జటిలమైన కేసుల్లో ఇరు పక్షాల ఆమోదంతో రాజీ చేసుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు రాజీకి అవకాశం ఉన్న 4000 పైచిలకు కేసులను గుర్తించామని తెలిపారు. కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకుంటే డబ్బు సముదాయం ఆదా అవుతుందన్నారు. రాజీ చేసుకోవడం వల్ల ఇద్దరు గెలిచినట్లేనని రత్నప్రసాద్ తెలిపారు. ఈ సంవత్సరంలో మార్చి నెలలో 8వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ జరగబోతూ ఉంది, నేషనల్ లోక్ అదాలత్. మరి దానికి సంబంధించి ఇప్పటి వరకు 4000 పైచిలుకు కేసులు, అన్ని రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని గుర్తించడం జరిగింది అన్ని కోర్టులలో కూడా. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కక్షిదారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క లోక్ అదాలత్లో మొత్తంగా ఒక 11 మండలాల్లో, 10 మండలాల్లో మరియు ఏలూరులో కలిపి 11 చోట్ల ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి గతసారి జరిగిన లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు 5000 పైచలు కేసులు సెటిల్ అవ్వడం జరిగింది. ఈసారి కూడా యాక్సిడెంట్ కేసులు, అదేవిధంగా మ్యాట్రిమోనియల్ కేసులు, రాజీ పడదగ్గ అన్ని కేసులు కూడా ఈసారి పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. 154 కేసులు ఇప్పటి వరకు ప్రీ సిట్టింగ్స్ ద్వారా సెటిల్ అయినాయి. అదేవిధంగా యాక్సిడెంట్ కేసులు వచ్చేసి ఒక 34 వరకు ప్రీ సిట్టింగ్స్ ద్వారా సెటిల్ అయినాయి. మరి వాటిల్లో అవార్డు పాస్ చేయాల్సి ఉంది. ఈసారి ముఖ్య గమనిక ఏంటంటే, కక్షిదారులకి ఏ ప్రాంతం నుంచైనా ఉన్నా, ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నా, వాళ్ళకి ఆన్లైన్ ద్వారా సెటిల్ చేసుకునే అవకాశం, వెసులుబాటు కల్పిస్తున్నాము. జంగారెడ్డిగూడెం మండలం తాడుపై గ్రామంలోని జడ్పీహెచ్ స్కూల్లో సైన్స్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని తెలియజేస్తూ పలు ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టులు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఎస్పీఎల్ నరసమాంబ మాట్లాడుతూ, తమ పాఠశాలలో సైన్స్ డే పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేసే విధంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ జమ్ముల వీర్రాజు, ఉపాధ్యాయులు యు మహేష్, ఎమ్మెల్యేల అనురాధ, ఛాయారాణి, ఎం రామకృష్ణ, ఎస్కే అబ్దుల్ అలీ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు సైన్స్ ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంతో కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు ఉపాధ్యాయుడికి విద్యార్థులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు. మీరందరికీ ఇదే స్ఫూర్తితో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నా. ఏ స్పెషల్ డే ఉన్నప్పుడు ఆ స్పెషల్ డే అది ప్రత్యేకంగా పూర్తి చేయాలన్నమాట. ఇది మన తాడువై స్కూల్లో నేను చూడడం మొట్టమొదటి మాట ఇది. నేను అనుకోకుండా ఏలూరు నుంచి ఫోన్ వచ్చి ఇలాగ పోస్టర్స్ పెట్టాలి కాంపిటీషన్ అంటే, 9th క్లాస్ ఏ సెక్షన్, బి సెక్షన్ గర్ల్స్ అందరూ కూడా అప్పటికప్పుడు, యాక్చువల్గా వాళ్ళు వేసిన పోస్టర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, అప్పటికప్పుడు మళ్ళీ వాళ్ళు వేసి పెట్టడం జరిగిందండి. మన మండలం వారిగా జరిగిందండి. అయితే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ కూడా జంగారెడ్డిగూడెం మండలం, దట్టు మన హై స్కూల్కి మాత్రమే వచ్చిందండి. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏలూరు వెళ్ళాలి, అక్కడ కాంపిటీషన్ ఉంటుందండి. మీరు అందరూ కూడా వెళ్ళే వాళ్ళని బ్లెస్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఫస్ట్, సెకండ్ ప్లేస్తో రావాలని. నాకు
సైన్స్ అంటే ఎంఎస్ పిఎస్ అండి. సైన్స్ అంటే నేను ఒక్కదానే కాదు, రైతు మాస్టర్ ఒక్కళ్ళే కాదు, చారణి గారు ఒక్కళ్ళే కాదు, మేము ముగ్గురం కలిస్తేనే ఈ స్కూల్లో సైన్స్. మేము ముగ్గురం కూడా ఏదైనా సైన్స్కి సంబంధించి ఇన్స్పైర్ కానివ్వండి, ఒక ఎగ్జిబిట్ కానివ్వండి, ఏదైనా సరే ఆన్లైన్ నేను చూస్తుంటే, మేడం గారేమో డాక్యుమెంటేషన్ చూస్తుంటే, మహేష్ మాస్టరు చాలా ఓపిక్గా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లాలంటే పిల్లల్ని చాలా జాగ్రత్తగా తీసుకొస్తారండి. నిజంగా మేము ముగ్గురు ఈ టీము మళ్ళీ నాకు దొరుకుతుందో లేదో తెలియదండి. ఒక మంచి టీం అండి మేము ముగ్గురం కూడా. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో విశిష్ట పూజలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్దకు పోటెత్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనయం పయామి. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలోని ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సస్పెండ్ చర్య సరైనది కాదని తక్షణమే సస్పెండ్ను రద్దు చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర, తహసీల్దార్ స్లీవ జోజీ, ఎంఈఓ రాముడులకు జేఏసీ నాయకులు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ లక్కవరం ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై అసత్య ఆరోపణలు చేసి కుట్రపూరితంగా సస్పెండ్ చేయించారన్నారు. ఈ సస్పెండ్ను జేఏసీగా తాము ఖండిస్తున్నామన్నారు. అధికారులు తక్షణమే ఈ ఘటనపై పునరాలోచన చేయాలన్నారు. పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి సస్పెండ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద శనివారం ఒక ప్రమాదం జరిగింది. ప్రాజెక్టు వద్దకు పనికి వెళుతున్న 4 కార్మికులపై తేనెటీగలు అకస్మాత్తుగా దాడి చేశాయి. ఈ దాడిలో 4 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను తోటి కార్మికులు చికిత్స నిమిత్తం పోలవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరికి వైద్యాధికారి కృష్ణరాజు వైద్య సేవలను అందించారు. ఈ ఘటనలో ఎస్ శ్రీను అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని, అతనిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి తరలించారని కార్మికులు తెలియజేశారు.
ఉంటే అయ్యి రాస్తారు కదా వెళ్ళొచ్చు కదా షాప్లో నుంచి వచ్చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర బడ్జెట్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు 18,000 కోట్ల నిధులు కేటాయించడం శుభ పరిణామం. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటన్ రాంబాబు వెల్లడి. జంగారెడ్డిగూడ నుంచి ఏలూరుకు ఉచిత బస్సును ఏర్పాటు చేసిన ఆశ్రమ ఆసుపత్రి. ఈ సేవను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభం. జంగారెడ్డిగూడలో 8 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించిన అధికారులు. అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా రాష్ట్ర బడ్జెట్ ఉంది. మీడియా సమావేశంలో హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.